ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్టు చేశారు. ఆయన్ను ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులున్నాయి. మొత్తం 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పిన్నెల్లి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్టు చేశారు. ఆయన్ను నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులున్నాయి. మొత్తం 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని రెడ్డిచింతల మండలం పాల్వాయి గేట్ లో ఒక ఈవీఎం ను నేరుగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసి అక్కడ అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై కూడా దౌర్జన్యం చేసి చంపుతామని బెదిరించిన ఘటన. అది పోలింగ్ అయిపోయిన తర్వాత ఆలస్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావటం, ఆ తర్వాత అతనిపై శ్రీనాథ్ చమల కింద కేసులు నమోదు చేయడం వెంటనే జరిగిపోయాయి. అయితే అతను అరెస్ట్ చేసేందుకు పల్నాడు జిల్లా పోలీసులు ప్రయత్నాలు చేశామని చెప్పుకున్నప్పుడు లేకపోతే అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో ఇప్పటి వరకు అతను ముందస్తు బెయిల్ పిటిషన్ ఉండగా ఈ రోజు హైకోర్టు జరిగిన వాదన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిన నేపథ్యంలో నర్సాపేటలోని పల్నాడు జిల్లా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకొని తమ వాహనాల్లో ఎక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుసా అతన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి అక్కడి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోర్టుకు తీసుకెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తారా లేక నేరుగా గురజాలలోని కోర్టుకు తీసుకెళ్లి అక్కడ అతనిపై రెంటచింతల పోలీస్ స్టేషన్ లో 307 కేసు ఉంది, కారంపూడి పోలీస్ స్టేషన్ లో 307 కేసు ఉండగా తాజాగా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరిపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏ కేసు కింద ఇప్పుడు వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారనేది కూడా ఇప్పుడు ఎస్పీ ఆదేశాల కోసం కూడా సిబ్బంది ఎదురుచూపులు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసు వాహనాల్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సాపేట పరిసర ప్రాంతాల్లో తిప్పుతాడు తెలుస్తుంది. మరి నేరుగా కోర్టుకు తీసుకెళ్తారా లేక ఎస్పీ కార్యాలయం తీసుకెళ్తారా అనేది కూడా మరి కొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.